పాత బస్తీ అగ్ని ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ప్రమాద కారణాలను ఫైర్ పోలీసు సిబ్బంది విచారిస్తున్నారు. మృతుల సంఖ్య భారీగా పెరగడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. మూడంతస్తుల భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు ఏసీ కంప్రెసర్ పేలిపోవడంతో పాటు ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ కావడంతో ప్రమాద తీవ్రత పెరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు అంటుకోవడంతో పైన ఫ్లోర్లో ఉన్న కుటుంబ సభ్యులంతా బయటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే మెట్ల పక్కనే కూడా మంటలు రావడంతో టెర్రస్ మీదకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ టెర్రస్ పై ఉన్న మెట్ల ద్వారానికి తాళం ఉండడంతో టెర్రస్ మీదకు వెళ్లలేకపోయారు. దీంతో అంతా కలిసి ఒక్కసారిగా సెకండ్ ఫ్లోర్కు చేరుకున్నారు. ఈలోగా మంటలను గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కాల్ చేసిన 2 నిమిషాల్లోనే ఫైర్ ఇంజిన్తో పాటు సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మెట్ల ద్వారం చిన్నగా ఉండడంతో లోపలికి వెళ్లేందుకు ఫైర్ సిబ్బందికి కష్టంగా మారింది. మెట్ల దగ్గర ఫైర్ ఆర్పి లోపలికి వెళ్లి 17 మందిని బయటకు తీసుకొచ్చారు. అప్పటికే వారంతా అపస్మారక స్థితిలోకి వెళ్లారు. దీంతో వారిని వివిధ ఆసుపత్రులకు తరలించారు.